హలో అండి. ఈరోజు వచ్చేసి మనకి టైలరింగ్ క్లాస్ నెంబర్ 2. ఆల్రెడీ మనం క్లాస్ నెంబర్ 1లో ఏం డిస్కస్ చేసినాం, కేవలం కొలత బ్లౌజ్తోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి, అసలు ఎలాంటి కొలతలు లేకుండా అనేది మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుందాం అని అనుకుంటే, కొలత బ్లౌజ్తోనే బ్లౌజ్ కట్ చేస్తాం. కానీ చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటి, భుజాలు జారిపోవడము, చంకడౌన్ ఎంత తీసుకోవాలి అని కొన్ని కన్ఫ్యూజన్స్ అవుతుంటాయి. అదేవిధంగా కొలత బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు, అవునా? సో అలాంటి వాళ్ళ కోసం మనం ఇవాళ కొలత బ్లౌజ్తోని బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ సైజు వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్, ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఎప్పుడు కూడా మనం వాటర్లో నానబెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టి తీసి ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా టైట్గా ఉంటుంది చూడండి, దీన్ని మనం బొద్దు పార్ట్ అంటాం. ఈ బొద్దు పార్ట్ అనేది మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండే విధంగా ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఏంటి, ఒక సైడ్కి మనకి పోగులు వచ్చి ఎక్కువ తక్కువ అయితే ఉంది, అవునా? ఈ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి కింద ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసేసిన తర్వాత కింద మనకి ఖర్చు కోసం పావించి అయితే వదిలిపెట్టుకోవాలి. ఇది ఏ బ్లౌజ్ కట్ చేసుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా పావించి అనేది తీసేసుకోవాలి. ఇక్కడ సేమ్ కొలత బ్లౌజ్ కొలతలు అయితే ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, దీంతోనే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ క్లాస్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి, ఓకేనా? కంటిన్యూషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ తీసుకోవాలి అంటే వెనకాల భాగం సైడ్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ భుజం ఉంది కదా, భుజం దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్గా మీకు ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసి ఉంటుంది. ఇది కరెక్ట్గా లేదు, డాట్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ పైన లైన్ ఉంది కదా, ఈ పైన లైన్ దగ్గర నుండి మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కుట్టు ఎక్కడుంది, ఇక్కడ వరకు కుట్టు ఉంది, దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి పోయింది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ 2 లైన్లు అయితే మార్క్ చేసేసుకోండి. ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే, ఇటు సైడ్ జాయింట్స్ వెనకాల భాగము ముందు భాగం కలిపి కుట్టిన కుట్టుంటే చూడండి, దీన్ని మనం సైడ్ జాయింట్ అంటాం. ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ యొక్క నడుము కొలత ఉంది కదా, దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత, ఇది కింద తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది, దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి. ఎందుకు అంటే మనకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి పోతుంది, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్, ఇప్పుడు ఇది మధ్యలోకి ఉంది కదా, కరెక్ట్గా మధ్యలోకి ఉంది కాబట్టి ఈ నెక్ యొక్క భాగం తీసుకోవడం మనకు కష్టమవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కలాగా ఉంటుంది. అందుకోసం నెక్ యొక్క కింద ఈ ప్లేస్ ఇది ఎంత ఉన్నది అని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పైన లైన్ ఉంది చూడండి, ఈ లైన్ దగ్గర పెట్టేసుకొని ఇది ఎంత ఉన్నది అనేది తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది, దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఎందుకు అంటే మనం ఇక్కడ పైపింగ్ అని హెమ్మింగ్ అని చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి అవుతుంది, అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి, ఓకేనా? ఇది మనం తీసుకున్న మూడో పాయింట్. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే చెస్ట్ కొలత తీసుకోవాలి. చెస్ట్ కొలత ఎక్కడ తీసేసుకోవాలి అని అంటే, ఈ పాయింట్ ఉంది చూడండి, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉందా, ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి. ఇది 2-3 మెథడ్లో తీసుకోవచ్చు, కానీ ఇది మనం క్లాస్ నెంబర్ 2 కదా, నేను ఒక మెథడ్ మాత్రమే చెప్తాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ వరకు ఇది ఎంత పొడుగుందో చూసేసుకోండి. ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే ఈ హుక్స్ వరకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 9.2 ఇంచులు ఉంది, ఇదిగోండి. ఇప్పుడు ఈ 9.2 ఇంచులు అనేది చెస్ట్ కొలత. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా, పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇదిగోండి 9.2 ఇంచులు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత, ఇది వచ్చేసి నడుము కొలత. ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇలా స్ట్రైట్గా తీసుకోవద్దు, ఓకే? ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా తీసేసుకోవాలి, ఓకే? క్లియర్. ఇప్పుడు మరి ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఇది ఎంత ఉంది, 9.2 ఇంచులు ఉంది. ఇదేంటి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్, అవునా? అదేవిధంగా ఇంకొక సైడ్ కలిపితే ఎంత, 9.2 ఇంచులు 9.2 ఇంచులు అంటే 18.5 అయితే వస్తుంది. ఇది కేవలం వెనకాల భాగానికి 18.5. అదేవిధంగా ముందుది కూడా 18.5 కలిపితే మొత్తం ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 37 ఇంచులు,
అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ 37 ఇంచులు వచ్చిందో ఇది మన చెస్ట్ కొలత అన్నట్టు, ఓకేనా. మన చెస్ట్ కొలత కనుక 30 నుండి, ఇక్కడ నోట్ చేస్తే చూడండి, చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉందా లేదా, ఇక్కడ ఉంది. ఎంత ఉంది? 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంది 37 అనేది. సో అప్పుడు మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5. ఇందులో నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచులు తీసేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకి? ఇక్కడున్న చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉన్న వాళ్ళకి. 30 కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5, నెక్ కోసం 2 ఇంచులు తీసుకోవాలి. 40 కంటే ఎక్కువ ఉందనుకోండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 6, నెక్ కోసం 2.5. ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 37. 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంది కాబట్టి 5.5, 2.2 ఇంచులు అయితే తీసేసుకున్నాం. సేమ్ అదే 2.2 ఇంచులు ఇక్కడికి కూడా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేయండి. సో మీకు ఈ వీడియోస్ అనేవి ఇంట్రెస్ట్ ఉన్నాయా లేవా అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మీరు చేసిన కామెంట్లను బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ చేయాలా వద్దా అని చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకున్నాం కదా. స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఉంది కదా, కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇటు సైడ్కి కొంచెం పావించి తీసుకుంటున్నా. ఒకవేళ కస్టమర్ మన దగ్గరకు వచ్చి నాకు డీప్ వేసుకుంటా, సైడ్కి బ్రాడ్ ఉండాలి అనుకుంటే 1/2 ఇంచ్ తీసుకోవాలి. అసలు ఏం చెప్పలేదు అనుకుంటే పావించు. ఒక కస్టమర్ వచ్చి ఏం చెప్తారంటే నాకు సైడ్కి బ్రాడ్ వద్దు, బొక్కలు లాంటివి కనబడతాయి కదా, అట్లా కనబడద్దు అనుకున్నప్పుడు ఇందులోనే మనం రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నాకు కస్టమర్ ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ పావించి అనేది తీసేసుకుంటున్నా. ఇక్కడ పావించి తీసేసుకొని ఇక్కడ మాత్రం సేమ్ అదే లైన్ పైకి కలిపేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతాయి. ఇది వచ్చేసి మనకి నెక్. ఒకవేళ మీకు ఇంకా వేరే నెక్స్ కావాలి అనుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ చంక డౌన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నెక్ గురించి నెక్ గురించి షోల్డర్ గురించి కూడా అర్థమైంది కదా. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కూడా నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5.5 ఇంచులు తీసుకున్నాం. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి. మరి చాలామంది ఏమంటారంటే చంక డౌన్ 6 ఇంచులు తీసుకోమని చెప్తున్నారు అక్క, మేము ఆ విధంగా తీసుకోవచ్చా అని. సో నేను చెప్పే మెథడ్ కనుక మీరు ఫాలో అయితే చంక డౌన్ వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. కానీ ఎవరికి 6 ఇంచులు అనేది ఉండదు. ఓకే, కానీ ఇప్పుడు నేను 6 ఇంచులు తీసుకొని చూపిస్తాను ఎందుకు ఆ మాట అంటున్నా అనేసి. ఓకే, 6 ఇంచుల దగ్గర మార్కింగ్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ కార్నర్ ఉంది కదా, కార్నర్ దగ్గర ఈ విధంగా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది కొంచెం డీప్ తక్కువనే ఉంది కదా, ఇక్కడ వరకు తీసుకుంటే ఈ మూల మీద 1.5 ఇంచ్ తీసుకోండి. ఒకవేళ నెక్ అనేది ఇక్కడ వరకు తీసుకుంటే ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ పెట్టేసినాం కదా. మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చిన కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 8.5 ఇంచులు ఉంది. మనం మార్కింగ్ చేసింది వచ్చేసి 8.5 ఇంచులు ఉంది. సరే, మనం కొలత బ్లౌజ్తో చెక్ చేసినామా? చెక్ చేయలేదు కదా. కొలత బ్లౌజ్ది చెక్ చేసుకుందాం ఎంత ఉంది అనేసి. మరి కొలత బ్లౌజ్ ఎక్కడ చెక్ చేయాలి అంటే, కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత అనేది ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక దగ్గర మాత్రమే చెక్ చేయాలి, ముందు దగ్గర చెక్ చేయొద్దు. ఎందుకు అనేది చెప్తాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టు దగ్గర నుండి తీసేసుకోండి. ఇలా రౌండ్గా తీసేసుకోండి. కుట్టు కింది వరకు తీసుకోండి. ఇదిగోండి కుట్టు కింది వరకు తీసేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 8.5 ఇంచులు వచ్చింది. ఓకే కదా కియా, ఇక్కడ మనం మార్కింగ్ చేసుకునే ఎంత? 8.5. ఇప్పుడు ఇవి రెండు సమానం ఉన్నాయి కదా అనుకుంటున్నారా? కానీ ఆ విధంగా తీసుకోవద్దు, ఇటు సైడ్ తీసుకోవద్దు. మరి ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు ఉన్న దగ్గర తీసుకోవాలి. సో దీనికి ఓవర్లాక్ ఉంది కాబట్టి తీసుకోవడం కష్టం. కొన్ని బ్లౌజ్కి ఇటు సైడ్ తీసుకోవడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఇటు సైడ్ ఎంత తీసుకున్నామో దీంట్లో నుండి ఒక 1/2 ఇంచ్ తీసేయాలి. 8.5 ఉంది కదా, ఇంట్లోకి వెళ్ళి 1/2 ఇంచ్ తీసేస్తే 8 ఇంచులు. అంటే ఇప్పుడు కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత? 8 ఇంచులు. మనం మార్కింగ్ చేసింది ఎంత? 8.5. అప్పుడు ఏమవుతుంది? 1/2 ఇంచ్ లూజ్ అవుతుంది. ఇక్కడ మొత్తం ముడతలు వచ్చేస్తాయి. ఇదంతా ముడతలు వచ్చేస్తే భుజాలు కూడా జారిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా రావద్దు అనుకుంటే మన కొలత బ్లౌజ్ది మనం మార్కింగ్ చేసింది సేమ్ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 6 ఇంచులు తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం పైకి జరిపేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసేయండి. మళ్ళీ మూలకి 1.5 ఇంచ్ తీసేసుకొని మార్కింగ్ చేయండి.
ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది చూడండి, ఇప్పుడు ఎంత వచ్చింది 8 ఇంచులు. అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయింది. అలా మ్యాచ్ అవ్వడం వల్ల మనకి చంక అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఉన్న చెస్ట్ కొలతకి ఈ చంక కొలత మ్యాచ్ కావడం వల్ల మీకు ఈ ప్లేస్లో ముడతలు రావడము, ఫ్రంట్ పార్ట్ గుంజినట్టు కావడం అలాంటివి ఏమీ జరగకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది, కాకపోతే ఒకే వీడియోలో మీకు అన్నీ చెప్పిన అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకోసమే ఒక్కొక్క వీడియోలో కొన్ని పాయింట్స్ అయితే చెప్తా ఉంటాను. క్లియర్? సో మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షోల్డర్స్ అయితే జారుతాయి కదా, షోల్డర్స్ అనేవి జారకుండా ఉండాలి అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా కొంచెం క్రాస్లా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేయాలి. డాట్ యొక్క పొడి ఎంత ఉండాలి అంటే 3-3.5 ఎంత తీసుకున్నా పెద్ద ప్రాబ్లం అయితే రాదు, కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి. అప్పుడే మనకి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇలా లేవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొందరికి ఏమవుతుందంటే ఈ ప్లేస్లో బ్లౌజ్ వేసుకున్నప్పుడు నిల్చున్నప్పుడు బాగానే ఉంటుంది, కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ ప్లేస్లో ఇట్లా ముడతలు వస్తాయి. ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ డాట్ ఉంది చూడండి, ఈ డాట్ దగ్గర నుండి ఇలా క్రాస్లో పెట్టేసుకోండి. అప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేస్తాం. ఇప్పుడు ఇది వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం అవునా. నెక్స్ట్ వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేయాలి. మరి ఎక్కడ కట్ చేయాలంటే ఇప్పుడు ఇటు సైడ్ కార్నర్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకో సైడ్ కార్నర్ ఉంటుంది చూడండి, ఇటు సైడ్కి వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేయకుండా నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నా. ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద మనకి ఎక్కువ తక్కువ అయితే ఉంది, ఎందుకంటే దీన్ని వాష్ చేసి ఐరన్ చేసేసరికి కొంచెం ఎక్కువ తక్కువ అయితే అయిపోయింది. ఈ విధంగా తీసేసుకొని కిందికి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి బార్డర్ ఉంది కదా, బార్డర్ అనేది ఫోల్డ్ చేసినప్పుడు లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పోతుంది. అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ పొడుగు ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. హ్యాండ్స్ పొడుగు తీసుకునేటప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టు దగ్గర నుండి ఇలా పట్టేసుకోండి. పైన లైన్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి. ఎక్కడి వరకు ఉంది, ఈ ప్లేస్ వరకు ఉంది. దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసేసుకోవాలి. ఓకే, ఎందుకు హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా, అందుకోసం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ యొక్క రౌండ్ అని అంటాం. ఇది వచ్చేసి ఇక్కడ తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు తీసేసుకున్నాం చూడండి, ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇవి మోచేతి వరకు ఉన్న చేతులు కదా, మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. మరి షార్ట్ స్లీవ్స్కి కూడా ఇంతే తీసుకోవాలంటే కాదు, నెక్స్ట్ నేను చెప్తా, కంటిన్యూ చేస్తూనే ఉంటా క్లాసెస్, కానీ మీరు కామెంట్ చేస్తేనే చేస్తా, లేదు అంటే చెయ్యను, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేనిది నేను చేయడం వేస్ట్ కదా, అందుకోసం వచ్చేసి. ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకున్నాం, 3.5 ఇంచులు తీసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం, ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం అవునా. హ్యాండ్స్ చంక భాగంలో జాయిన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది చూడండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి 8 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు సేమ్ అదే 8 ఇంచులు తీసేసుకోండి. ఈ 8 ఇంచులు అనేది పొడుగు లైన్ పైన పెట్టేసుకోండి. ఈ 0 అనేది ఈ హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా అక్కడికి తీసుకోవాలి. ఇదిగోండి 8 ఇంచులు ఇక్కడ, 0 అనేది ఇక్కడికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఏం కావాలి, ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒక 2.5 ఇంచులు, 2-2.5 ఇంచుల మధ్యలో అయితే తీసేసుకోవచ్చు. నేను 2.5 ఇంచులకు తీసేసుకొని ఈ కిందికి ఒక 1/2 ఇంచు డౌన్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉన్న దాన్ని ఇదిగోండి ఈ విధంగా రౌండ్గా కలిపేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ కర్వ్ షేప్. ఈ విధంగా తీసేసుకున్నా కూడా మీకు ఏమవుతుంది, ఈ ప్లేస్లో వేసుకున్నప్పుడు ఈ ప్లేస్లో ఇట్లా అడ్డం ముడతలు వస్తాయి. ఆ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ ఇంతే, స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం రౌండ్గా స్టిచ్ చేసుకుంటే మీకు ముడతలు అనేవి రావు. అదేవిధంగా మీకు హ్యాండ్స్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అని అంటున్నారు అవునా. సో హ్యాండ్స్ యొక్క చంక భాగంలో ముడతలు ఎందుకు వస్తాయి అంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఎట్ సైడ్ వర్క్ చేస్తారు, హ్యాండ్స్ మూమెంట్ అనేది ముందుకుంటుందా వెనకాలకు ఉంటుందా, ముందు సైడ్ ఉంటాయి. సో మీరు హ్యాండ్స్ ముందుకన్నప్పుడు ముడతలు వస్తాయి. సో ఆ ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోండి. కచ్ మార్క్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది 2 ఇంచులు ఉంది కదా, ఇక్కడ నుండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇక్కడికి
ఎంత ఉందో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ఉన్నా దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, 30 కంటే తక్కువ ఉంది అలాంటప్పుడు ఇక్కడ ఒక ½ ఇంచు, 30 కంటే ఎక్కువ ఉంది 3/4 ఇంచు తీసేసుకోవాలి. ఇక్కడ నడుము కొలత 30 కంటే తక్కువ ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ ½ ఇంచు తీసేసుకొని ఇక్కడ 2 ఇంచులకి లైన్ తీసేసుకున్నాం చూడండి. ఇక్కడ నుండి ఇలా లోతు అనేది తీయాలి. మరి లోతు అనేది ఎటు సైడ్ తీయాలి, ఒక్క సైడ్ మాత్రమే తీయాలి, అది ఫ్రంట్ సైడ్లో. ఈ లోతు తీసింది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి. లోతు తీయంది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో స్టిచ్ చేయాలి. ఓకే, ఈ విధంగా తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు. ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం అనుకోండి, చేతులు ఇక్కడ జాయిన్ చేస్తాం కదా, ఇలా జాయిన్ చేసినప్పుడు మీకు ఇక్కడ చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే వచ్చేస్తుంది. ఈ ఒక్క టచ్ అనుకోండి, ఇంకా మీకు 100% బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లూజ్ ఉన్న టైట్ ఉన్న చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీకు ఈ మెథడ్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ వెనకాల భాగం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. మరి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అని అంటే, ఇంతకుముందు క్లాత్ ఈ విధంగా ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఏం చేయాలి అంటే ఇలా తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఇది మన రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళిపోయింది. ఈ బొద్దు పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగంని బేస్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి, దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. మనకి కావాల్సింది క్రాస్ కట్. సో క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఈ నెక్ లైన్ వచ్చేసి ఇక్కడ బొద్దు పాట దగ్గర పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. అంతే, మిగతా కట్టింగ్ అంతా సేమ్. స్ట్రైట్ కట్కి అయినా క్రాస్ కట్టింగ్ అయినా కట్టింగ్ అంతా సేమ్, కానీ ఇట్లా వేసుకోవడం మాత్రమే చేంజ్. ఓకే, ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తా. ఇక్కడ చూడాలి, అస్సలు కన్ఫ్యూజ్ కాకండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేసినాం. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్, నెక్ లైన్ ఇటు సైడ్ మొత్తం మార్క్ చేసినాం. ఒక నెక్ ఒకటి మార్క్ చేయలేదు. ఎందుకోసము అంటే అంతకంటే ముందు ఇక్కడ ఒక లైన్ చూడండి, ఇది వచ్చేసి మనం కుట్టు కోసం తీసుకున్నాం కదా, సేమ్ అదే కుట్టు కోసం ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ నెక్ ఎందుకు మార్క్ చేయలేదంటే వెనకాల భాగం నెక్ కంటే ముందు భాగం నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా, అందుకోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ షోల్డర్ ఉందా, షోల్డర్ వచ్చేసి ఈ కింది లైన్ పైన పెట్టేసుకోండి. ఇక్కడ హుక్స్ పట్టి తీసేసుకొని ఇలా రౌండ్గా తీసేసుకోండి. ఏదైనా తీసుకోవచ్చు, హుక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా ఏదైనా తీసేసుకోండి. ఇలా రౌండ్గా పట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ ప్లేస్ వరకు ఉంది. ఎక్కడి వరకు ఉందో తీసుకొని దీనికంటే ఒక ½ ఇంచు పైకి తీసేసుకోవాలి. ఎందుకోసం ½ ఇంచు అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు కుట్టు కోసం. ఇంతకుముందు మనం నెక్ కోసం ఎంత తీసుకున్నాం, 2.2 ఇంచెస్ కదా, సేమ్ అదే 2.2 ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకోండి. తీసేసుకొని ఇలా ఒక బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం వెనకాల బ్లౌజ్కి 2 ఇంచులు తీసేసుకున్నాం కదా, ఇక్కడ 1.5 ఇంచు తీసేసుకోండి. 1.5 ఇంచు తీసుకొని సైడ్కి కొంచెం ఒక ½ ఇంచు తీసుకోవాలి. తీసేసుకొని ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది. లేదనుకోండి మీరు ఇక్కడ తీసుకపోతే అటు వీ షేప్ కాకుండా యూ షేప్ లాగా కాకుండా గుంజినట్టుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చంక భాగం, ఆల్రెడీ చంక మార్కింగ్ చేసినాం కదా, ఇంతకుముందు మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయని లోతు అయితే తీసేసుకున్నాం. సేమ్ అదే విధంగా హ్యాండ్స్ చంక భాగంలో ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో కూడా మనం లోతు అనేది తీయాలి. ఎందుకోసము అంటే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా? ఈ విధంగా లోతు అనేది తీసేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి అస్సలు రావు. క్లియరా? నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాం. అంతకంటే ముందు మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు అన్ని డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాం. ఓకే? నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం కనబడుతుంది చూడండి, పైన పార్ట్ ఒకటి కింద పార్ట్ అనేది 2 లాగా కనబడుతుంది. సో దీన్ని ఏమంటామంటే మనం చెస్ట్ పార్ట్ అంటాం, దీన్ని ఏమో షే బెల్ట్ అంటాం. ఫస్ట్ దీన్ని వదిలేసి పైన పార్ట్ ఒక్కటే కట్ చేసుకోవాలి. ఈ పైన పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టుందా, ఇక్కడ భుజం దగ్గర స్ట్రైట్గా పట్టేసుకుంటే, భుజానికి స్ట్రైట్గా కిందికి పట్టేసుకుంటే ఇక్కడ డాట్ లాగా కనబడుతుంది. ఇది ఎప్పుడు కూడా మీకు ఏ బ్లౌజ్ చూసుకున్నా ఈ విధంగానే ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్టిచ్ చేయొద్దు. ఓకే? ఈ విధంగా స్టిచ్ చేస్తే పైన ఉన్న షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు. ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ భుజం దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకొని బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసేసుకోండి. ఇదిగోండి, ఇలా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ ప్లేస్ వరకు ఉంది. ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని అక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇలా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత చాలామందికి ఏంటి అంటే పైన చెస్ట్ పార్ట్ అనేది లూజ్గా ఉంది అంటారు. అంటే చెస్ట్ అనేది సాగినట్టుగా ఉంది అన్నప్పుడు ఈ లైన్ కొంచెం పైకి జరుపుకోండి.
కొందరు చెస్ట్ పైకి ఎక్కొస్తుంది అనుకున్నప్పుడు ఇది కొంచెం కిందికి డౌన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కస్టమర్ అయితే నాకు ఏం చెప్పలేదు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకున్నాను. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు తీసుకుందాం. ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ పొడుగు ఎక్కడి నుండి ఎక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకోవాలంటే తీసుకోవద్దు. మరి ఎక్కడి వరకు తీసుకోవాలి, ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకొని కేవలం ఇది జాయిన్ చేసినాం చూడండి షేప్ బెల్ట్. ఈ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు జాయిన్ చేసినాం, ఈ ప్లేస్లో జాయిన్ చేసినాం. సో ఈ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసేసుకొని దీనికంటే కిందికి 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా. ఎందుకు 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా అంటే మధ్యలో డాట్ స్టిచ్ చేసినాం చూడండి, డాట్ స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి వస్తుంది కదా. అదేవిధంగా ఈ పైన పాటుకు ఈ కింది పాటు కలిపి కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, అంటే మొత్తం 1 ఇంచ్ లోపలికి వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. సేమ్ అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ కిందికి తీసేసుకుంటున్నాం. ఇక్కడ మధ్యలో డాట్ ఉందా, లేదు. ఒకవేళ డాట్ ఉంటే 1 ఇంచ్ కిందికి తీసుకోవాలి. డాట్ లేదు కాబట్టి 1/2 ఇంచ్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. 1 2 3 1 2 3 తీసుకున్న తర్వాత 4th పాయింట్ ఏంటి అంటే ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఈ మెయిన్ డాట్ ఎంత దూరంలో ఉన్నది అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న లైన్ పైన తీసేసుకోండి. ఎక్కడి వరకు ఉంది, ఇక్కడి వరకు ఉంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు ఒక 1 ఇంచ్, ఇటు ఒక 1 ఇంచ్ తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. చాలామందికి ఏం డౌట్ వస్తుంది అంటే అసలు కొలత బ్లౌజ్ కరెక్ట్గా లేనప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అనుకుంటారు, అవునా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్దామనంటే కొలత బ్లౌజ్ లేకుండా కేవలం కొలతలతోని బాడీ మెజర్మెంట్తోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చెప్తాను. అంతకంటే ముందు మీ మైండ్లో ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది దొక్క ఇది చెప్పండి, ఇంకా ఇది క్లియర్ అయిన తర్వాత అది చెప్దూరు అని ఏమైనా ఉంటే చెప్పేసేయండి, ఓకేనా. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంకొందరు ఏమంటారంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు. సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రావద్దంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నెక్ దగ్గర ఏం చేంజ్ చేయొద్దు, ఇలా క్రాస్లో తీసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. మరి దీని యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోండి. బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కువ ఉందనుకోండి 3 ఇంచులు తీసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇది ఒక్కటి సెట్ అయింది అనుకోండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది మెయిన్ డాట్. నెక్స్ట్ ఇటు సైడ్ హుక్స్ కాజా పట్టి సైడ్ ఇప్పుడు ఇది ఎంత ఉందో చూడండి, ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి సెకండ్ డాట్. దీని యొక్క పొడుగు కూడా ఇది 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ ఇది కూడా 2.5 ఇంచులే తీసేసుకోవాలి. తీసేసుకొని సైడ్కి మాత్రం 1/2 ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇవి 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో మనం 3rd డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 4th డాట్ అయితే అవసరం లేదు, 4th డాట్ కావాలి అనుకుంటే వేసేసుకోండి. ఇప్పుడు ఇవి 3 కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం అనుకోండి కరెక్ట్గా రౌండ్గా వస్తాయి. లేదు దగ్గరికి షార్ప్గా కావాలి అనుకుంటే దగ్గరికి తీసేసుకోవాలి. సో ఇంకేమైతే డౌట్స్ లేవు కదా, డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఏమైనా మర్చిపోయినవి ఉంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత దీనికి ఇంకేం కావాలి, షేప్ బెల్ట్ కావాలి. షేప్ బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ ఎక్కడ మిగిలితే అక్కడైతే కట్ చేసేసుకోవచ్చు. దీని యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి. నెక్స్ట్ ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అంతా లోపలికి వస్తుంది కదా, ఇదైతే అవసరం లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇదిగోండి ఇట్లా తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ యొక్క పొడుగు. ఇక్కడ హెచ్ అని రాయండి అంటే ఇది హుక్స్ కాజా పట్టి సైడ్. ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్ ఎస్ అని రాయండి. ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు ఎంత ఉందో చూడండి. ఇదిగోండి హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు ఎంత ఉంది, ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఇక్కడ వరకు ఉంది కదా, దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసేసుకోండి. సేమ్ అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఎంత ఉందో తీసేసుకోవాలి. ఓకే, ఇది ఎవరమైనా తీసేసుకుంటాం. కానీ తీసుకొని పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఈ మెయిన్ డాట్ స్టిచ్ చేసినాం చూడండి, ఈ పార్ట్ దగ్గర నుండి ఎంత దూరంలో ఉంది, 4 ఇంచుల డిస్టెన్స్లో ఉంది. హుక్స్ కాజా పట్టి నుండి 4 ఇంచుల డిస్టెన్స్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. సేమ్ ఇక్కడ 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఈ 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ ఇది ఉంది కదా, ఈ డాట్ యొక్క కింది భాగంలో ఎంత పొడుగుంది అనేది మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్. కానీ ఈ కొలత బ్లౌజ్ది కనుక మార్కింగ్ చేస్తే ఇలా స్ట్రైట్గా ఉంది. ఎప్పుడు కూడా ఈ విధంగా తీసేసుకోవద్దు. ఇక్కడ నుండి ఇట్లా పైకి కొంచెం పైకి జరిపేసుకున్నాం అనుకోండి, మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఎప్పుడు కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను కొలత బ్లౌజ్తోని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేసి. ఓకే,
కొలతలు లేనప్పుడు బాడీ మెజర్మెంట్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చెప్తాను. ఇదైతే కరెక్ట్గా లేదు కాబట్టి నేను నార్మల్గా కట్ చేసేస్తున్నా. మీకు ఎలా తెలిసిందంటే నార్మల్గా డైలీ స్టిచ్ చేస్తాం కాబట్టి మాకైతే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి, హుక్స్ కాజా పట్టీలు. హుక్స్ కాజా పట్టీలు వచ్చేసి మనం ఎక్కడ క్లాత్ ఫ్రీ ఉంటే అక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి. సో దీనికైతే పెద్దగా ఏం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ప్లేస్ సరిపోదు మీకు చూపించడానికి, అందుకే కింద వేసి కట్ చేస్తాను. ఇప్పుడు ఇట్లా పెట్టేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సైడ్కి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇదిగోండి ఇంత పెట్టేసి కట్ చేసేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో 3rd క్లాస్లో ఏంటి కొలతలతోని బాడీ మెజర్మెంట్తోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించిన తర్వాత నేను 4th వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఎందుకంటే కట్టింగ్స్ అనేవి డిఫరెంట్ ఉన్న స్టిచ్చింగ్ అనేది ఒకటే మెథడ్ ఉంటుంది. అన్ని బ్లౌజెస్కి కూడా స్టిచ్చింగ్ ఒకటే మెథడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటి మనం ఫస్ట్ వీడియోలో కేవలం కొలత బ్లౌజ్తోని, సెకండ్ వీడియోలో కొలత బ్లౌజ్ విత్ నెక్ షోల్డర్ చంక డౌన్ పర్ఫెక్ట్గా ఏ విధంగా తీసుకోవాలి అని, కొలతలు లేనప్పుడు బాడీ మెజర్మెంట్తో ఏ విధంగా కట్ చేసుకోవాలి అని ఈ 3 క్లాసెస్ అయిపోయిన తర్వాత 4th క్లాస్లో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. అదేవిధంగా మీరు ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఫొటోస్ వచ్చేసి నాకు నా వాట్సాప్ నెంబర్కైనా షేర్ చేయండి. లేదు అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా ఫొటోస్ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో సేమ్ గౌతమి క్రియేషన్స్ అనే ఉంటుంది, అందులో నా ఫోటో ఉంటుంది చూడండి, దానికి మీరు ఫొటోస్ అయితే షేర్ చేయండి. మీరు కట్టింగ్ చేసినవి ఉంటే నాకు షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కట్ చేసింది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి. ఇంకేమైనా నేను మర్చిపోయిన పాయింట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.